అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. కారు పెద్దాసుపత్రి ప్రధాన ద్వారంలో నుంచి ముందుకు తీసుకెళ్లి క్యాన్సర్ వార్డు దగ్గర ఆపాను. 2 అంతస్తుల భవనం. సున్నం వేసి ఎన్నాళ్ళైందో రంగుపోయిన పాత చీరలాగా వెలవెలపోతుంది. బయట పేషెంట్ల బంధువులనుకుంటా పెరిగిన గడ్డాలతో నలిగిన బట్టలతో దిగులుగా దీనంగా అక్కడక్కడ చెట్ల కింద కనబడుతున్నారు. లోపలికి అడుగు పెట్టాను. ఫినాయిల్ వాసన, రోగాల వాసన, మరుగుదొడ్ల వాసన కలగలిపి కడుపులో దేవుతోంది. డాక్టర్ గదెక్కడా? కనబడిన నర్సును అడిగాను. గది వైపు చూపించింది. డాక్టర్ సతీష్ నాకు కాలేజీలో ఇంటర్మీడియట్ స్నేహితుడు. ఒకే బెంచ్. కర్నూలులో ఉన్నన్ని రోజులు అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. గ్రూప్ 1 ఆఫీసర్గా హైదరాబాద్లో స్థిరపడ్డాక ఫోన్లోనే పలకరింపులు. అమ్మా నాన్న ఇక్కడే కృష్ణానగర్లో ఉండడంతో తప్పనిసరిగా కర్నూలుకి సంవత్సరానికి 2-3 సార్లన్నా వస్తూ ఉంటాను. సంవత్సరం అయింది మిత్రుణ్ణి కలవక. రేపు మరలా ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరు కావలసి ఉంది. ఈరోజు పనేమీ లేదు. సరే, సమయం చిక్కింది కదా అని ముందే ఫోన్ చేసి కలిసిపోదామని వచ్చాను. గది దగ్గరికి పోగానే కాంపౌండర్ సార్ ఇందాకే రౌండ్స్కి వెళ్ళాడు. కాసేపు కూర్చోండి, వచ్చేస్తాడు అన్నాడు, ఫ్యాన్ వేసి కుర్చీ చూపిస్తూ. అట్లా ఒక్కడనే కూర్చోబుద్ధి కాక ఒక్కొక్క గది తిరుగుతూ నడవసాగాను. అట్లా జనరల్ వార్డులోకి వచ్చాను. వరుసగా మంచాలేసి ఉన్నాయి. రోగులు, వాళ్లతో పాటు వచ్చిన బంధువులతో కిటకిటలాడుతోంది. నెమ్మదిగా ఒక్కొక్క మంచమే దాటుకుంటూ పోతూ ఉంటే ఒక బెడ్ పైన ఏదో పరిచిత ముఖం తళుక్కున మెరిసింది. ముందుకు పోతున్న వాడినల్లా ఆగి వెనక్కి తిరిగి చూశాను. ఆ మంచం చుట్టూ ఎవరూ లేరు. ఆమె ఒక్కతే. ఒళ్ళంతా తెల్లగా పాలిపోయి పీక్కుపోయిన ముఖంతో ఎక్కడికక్కడ కండలు కరిగిపోయి చావుకి బ్రతుక్కి మధ్య ఊగిసలాడుతున్నట్లుగా ఉంది. ఆమె ముఖం వంక పరిశీలనగా చూశాను. కళ్ళు మూసుకుని ఉంది. నిద్రో తెరిచే శక్తి లేదో తెలియడం లేదు. అదే ముఖం. అదే ముఖం కాదు, ఆమె. ఒళ్ళంతా తెలియకుండానే చిన్నగా వణుకు. గుండె వేగంగా కొట్టుకోసాగింది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. శక్తినంతా కూడగట్టుకుంటూ నెమ్మదిగా మంచం దగ్గరికి చేరుకున్నాను. వేరే రోగుల దగ్గరున్న వాళ్ళంతా మాటలు ఆపేసి నన్ను విచిత్రంగా చూస్తున్నారు. బహుశా నా ఖరీదైన దుస్తులు వాళ్ళని ఆశ్చర్యపరుస్తున్నట్లున్నాయి. స్టూలు జరుపుకుని దగ్గరగా కూర్చున్నాను. ఆమె కళ్ళు మూసుకునే ఉంది. తదేకంగా ఆమె ముఖం వంకే చూస్తూ చేతి మీద చెయ్యి వేశాను. నా స్పర్శకు ఏదో కదలిక. కళ్ళు తెరిచి చూసింది. మరు నిమిషంలోనే ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి. నమ్మలేనట్లుగా ఉన్నాయి. పెదాలు కొద్దిగా వణికాయి. అట్లానే నా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. నెమ్మదిగా ఒక మెరుపు కళ్ళ నుంచి ముఖమంతా వ్యాపించి పెదాల మీద చిరునవ్వుగా వెలిగింది. నా చేతిని గట్టిగా పట్టుకుంది. చుట్టూ అందరూ అర్థంగాక చూస్తున్నారు. ఆ చూపుల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలు, ఆశ్చర్యార్థకాలు. వేడిని పట్టించుకోలేదు నేను. ఆప్యాయంగా ఆమె తల వెంట్రుకలు నిమిరి చేతి మీద ముద్దు పెట్టుకుని, డాక్టర్ నా స్నేహితుడే, పిలుచుకొని వస్తాను అంటూ సున్నితంగా చెయ్యి విడిపించుకొని గదికి చేరుకున్నాను. సతీష్ ఇంకా రాలేదు. ఫ్యాన్ కింద కూర్చున్నాను. ఆమె చిరునవ్వు మరలా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. 10-15 సంవత్సరాల గతం ముందుకు వెనక్కు ఆలోచనలో దొర్లుతూ ఉంది. కాళ్ళు చాపుకొని కుర్చీలో జారిగిలబడ్డాను. అది నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయం. ఎండాకాలం, కరెంటు కోత, ఉడకకు తట్టుకోలేక చేతిలో పుస్తకంతో మిద్దె మీదకి చేరుకున్నాను. పరీక్షలు మరెంతో దూరంలో లేవు. తదేకంగా చదువుతూ ఉంటే ఎక్కడి నుంచో అలలుగా వినిపించినంత నిశ్శబ్దంగా గజ్జల శబ్దం. తలెత్తి చూశాను. వెనక ఇంటి మీద ఒక అమ్మాయి అప్పుడే తలస్నానం చేసినట్లుంది. తల ముందుకు వంచి నల్లని జలపాతంలా ముందుకు దూకుతున్న శిరోజాలలోని నీటి తుంపర్లను మెత్తని గుడ్డతో విదిలిస్తూ ఉంటే ఆమె ముఖం కనబడక కుతూహలంగా చూడసాగాను. వయసు అలాంటిది మరి. ఒక్కసారిగా విసురుగా తల వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ తలెత్తింది. ఎవరో అద్భుత శిల్పకారుడు తెల్లని పాలరాయితో చెక్కిన చక్కని శిల్పంలాగా ఉంది ఆమె. కనురెప్ప వేయడం మరిచి ఎంతసేపు అయిందో నేను. ఆమె అనుకోకుండా నా వైపు చూసింది. నా ఊపిరి ఆగిపోయినట్లయింది. ఆమె బురుకిటి ముడిపడింది. కోపం కళ్ళల్లో అలలాగా ప్రవహించింది. గిరుక్కున వెనుదిరిగి మెట్ల మీదుగా అదృశ్యమైపోయింది. వాళ్ళ ఇల్లు సరిగ్గా మా ఇంటికి వెనకవైపు ఉంది. మధ్యలో చిన్న సందు ఇళ్లను విడదీస్తూ ఉంది. మా ఇంటి ముఖం యువతల సందు వైపు ఉండడంతో ఆమెను నేను ఎప్పుడూ చూడలేదు. అంత అద్భుత సౌందర్యాన్ని ఇంతకాలం మిస్ అయినందుకు మనసు బాధతో మూలిగింది. ఆ రోజు నుంచి సాయంత్రం కాగానే ఎక్కడున్నా ఎంత పనున్నా కాళ్ళు డాబా మీదకి పరుగులు తీసేవి. వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ముల్లెపూల చెట్టు మిద్దె మీదకి గుబురుగా పాకింది. ఎండాకాలం కావడంతో మొగ్గలు ఆకులతో పోటీ పడుతూ వాటి పచ్చదనాన్ని మాయం చేస్తున్నాయి. సాయంకాలం కాస్త చల్లబడగానే చేతిలో పెద్ద గిన్నెతో మిద్దె మీద ప్రత్యక్షమయ్యేది. ఒక్కొక్క మొగ్గని మునివేళ్లతో సుతారంగా తుంచుతూ గిన్నెలో వేసుకునేది.
సాయంకాలం కావడం ఆలస్యం. నా చూపులు ఆ మల్లె చెట్టు చుట్టూతానే తిరుగుతూ ఉండేవి. ఆమె రాక కోసం గుండె కొట్టుకుంటూ ఉండేది. నా కళ్ళు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవి. మొదట్లో నన్ను అస్సలు చూసేది కాదు. చూసిన కళ్ళల్లో నిప్పులు మందారాలు కురిసేవి. రోజులు గడుస్తున్న కొద్దీ పువ్వులు కోసుకుంటూనే అప్పుడప్పుడు ఓరగా కనురెప్పలెత్తి దొంగచాటుగా గమనించేది. కొద్ది రోజులకు పెదాలు విరజాజుల్లా విచ్చుకోసాగాయి. నెమ్మదిగా ముఖమంతా వెలుగులు విరజిమ్మడం మొదలయ్యింది. అలా అలా చూపులు కలుపుకొని చిరునవ్వులు ప్రవహించి చిన్న చిన్న సైగల వరకు వెళ్ళింది. ఆమె పేరేదో నాకు తెలియదు. దాంతో జాస్మిన్ అని నాకు నేను పెట్టుకున్నాను. జాస్మిన్కు 2-3 దుస్తుల కన్నా ఎక్కువ లేవనుకుంటా. ఉన్నవాటినే మార్చి మార్చి వేసుకునేది. అప్పుడప్పుడు మోకాళ్ళ మధ్య తలదాచుకుని ఏదో విషాదంగా కనిపించేది. కింది నుంచి ఏవేవో అరుపులు కేకలు వినబడుతూ ఉండేవి. వణుకుతున్న అదరాలతో కందిన బుగ్గలతో బెదురుగా ఉండేది. అదంతా కాసేపే. నన్ను చూసిన కొద్ది క్షణాలలోనే పెదాలపైకి చిరునవ్వులు వచ్చి వాలేవి. నవ్వుతూ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి పక్కున నవ్వేసేది. ఆ పలకరింపుల మధ్యలోనే కింది నుంచి వాళ్ళమ్మ కేక వినపడేది. పూలతో నిండిన గిన్నెతో చివరిసారిగా చూపులు నా గుండెల్లో దిగేలా విసురుతూ చెంగున మెట్లు దిగి వెళ్ళిపోయేది. కొన్ని వందల వేల సార్లు ఆ నవ్వులను ఆ చూపులను తలుచుకుంటూ ఆ ఎర్రని తెనలూరే పెదాలను కలగంటూ ఏవేవో కోరికలతో ఆశలతో ఊహలతో భవిష్యత్తును కలగంటూ తర్వాతి రోజు సాయంత్రం వరకు బ్రతుకుతూ ఉండేవాణ్ణి. అలా గడిచిపోయేది ఆ సమయం అంతా. అదే సమయంలో చదువును కూడా వృధా చేసేవాడిని కాదు. పరీక్షలు ముగిశాయి. సెలవులు వచ్చాయి. అనుకోకుండా జాస్మిన్ కనిపించకుండా మాయమైంది. ఎన్ని రోజులు ఎదురు చూశానో. ఆగలేక ఇంటికి పోయి చూస్తే తాళం మౌనంగా వేలాడుతూ కనిపించింది. ఆ తరువాత కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ సీట్ వచ్చింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. మధ్య మధ్యలో అనేక సార్లు ఆ ఇంటి వైపు వెళ్ళేవాణ్ణి. వేరే వాళ్ళు ఎవరో చేరినట్టు అర్థమైంది. జాస్మిన్ ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. స్నేహితుల ద్వారా వివరాలు సేకరిస్తూ ఉంటే పేపర్ మిల్లు కార్మికుడైన వాళ్ళ నాన్న అది మూతపడడంతో తెరుస్తారేమోనని ఎదురు చూసి నిరాశతో మానసిక ఆందోళనతో మరణించాడు అని, ఇంటిని చూసుకోవలసిన తన అన్న దొరికినంత మూటగట్టుకుని ఎవరినో లేపుకుని పోయాడని, దాంతో వాళ్ళ అమ్మకు పక్షవాతం వచ్చి మంచానికే అతుక్కుపోయిందని, అడిగేవాళ్ళెవరూ లేకపోవడంతో బరితెగించి బజారు మీద పడిందని ఆమె ఏవేవో ఎన్నెన్నో కథలుగా విని భరించలేకపోయేవాణ్ణి. మనసు మౌనంగా రోదిస్తూ ఉండేది ఆమెను తలుచుకుని. ఎప్పుడన్నా ఒక్కసారన్నా కనబడుతుందేమోనని రోడ్ల మీద కళ్ళు నిరంతరం ఆశగా వెతుకుతూనే ఉండేవి. ఒకరోజు నటరాజ్ టాకీస్ పక్క సందులో చీకట్లో నడుస్తూ ఉంటే ఒక వెలగని వీధి దీపం కింద ఎవరి కోసమో ఎదురు చూస్తూ జాస్మిన్. చాలా రోజులైంది చూసి. జాస్మినా కాదా అని పట్టి చూస్తూ అడుగుల వేగం తగ్గించాను. కాస్త ఒళ్ళు చేసింది శరీరంలో. వయసులో వచ్చిన మరికొన్ని మార్పులు. కానీ ఆ కళ్ళు మాత్రం అలాగే. నిలబడిపోయాను రోడ్డుకి ఆవలి వైపున. ఎవరా అన్నట్లు తలెత్తి చూసింది. కొద్ది క్షణాల్లోనే ఆమె కనురెప్పలు విశాలమయ్యాయి. ముఖమంతా వెయ్యి చందమామల వెలుగు. అంతలోనే చటుక్కున తలదించుకుంది. ఆమె శరీరం చిన్నగా వణుకుతుంది. ఆమె వైపు అడుగులు ముందుకు వేశాను. అంతలో ఒక ఆటో వచ్చి మా ఇద్దరి మధ్యలో ఆగింది. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. చీకట్లో ఏమీ కనబడడం లేదు. జాస్మిన్ తలదించుకునే మౌనంగా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. నేను షాక్ అయిపోయాను. ఆ రోజు రాత్రంతా నిద్రలేదు. మనసంతా ఆమె పరిమళమే. కొంచెంసేపు సంతోషం, కొంచెంసేపు దుఃఖం ఆమె కనపడినందుకు. ఏమేమో అడగాలని, ఎన్నెన్నో చెప్పాలని. వేగంగా ప్రయాణించే కాలంతో పాటు ప్రయాణించలేక గతంలోకి జారిపోతూ ఆనందాన్ని వెతుక్కుంటూ మాలగుచ్చుకుంటూ ఏకాంతాన్ని వసంతంగా మార్చుకుంటూ తర్వాతి రోజు సాయంత్రం వరకు గడిపేశాను. చీకటి పడే సమయానికంతా పరుగులాంటి నడకతో నిన్న కనబడ్డ చోటుకి చేరుకున్నాను. మనసులో ఏదో చిన్న ఆశ చీకటి వెలుతురును కమ్ముకుంటూ తనలో ఐక్యం చేసుకుంటూ ఉంది. వస్తుందా రాదా? రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కళ్ళతోనే వెతుకులాడుతా సాగాను. నిరాశ చుట్టుకుంటుంది. ముఖం పాలిపోతుంది. కళ్ళల్లో దుఃఖం కమ్ముకుంటూ ఉంది. అంతలో ఒక చిన్న పిల్ల తెమ్మెర మల్లెపూల పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి తాకింది. గిరుక్కున వెనుదిరిగాను. కాస్త దూరంగా గోడను అనుకుని తదేకంగా నన్నే చూస్తుంది జాస్మిన్. ఎంతసేపైందో వచ్చి. పక్కున ఇంద్రధనుసులా నవ్వింది. వేగంగా ముందుకు వచ్చి గట్టిగా నా చెయ్యి పట్టుకుని అటుగా వస్తున్న ఆటోను ఆపెక్కించింది. నా నోటమాట రావడం లేదు. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వాణిలాగా ఆమె వెంట నడిచాను. ఆటో సాయిబాబా గుడి దగ్గర ఆగింది. ఎవరూ గుర్తుపట్టకుండా కొంగు తల మీదగా కప్పుకుంది. నా చెయ్యి ఆమె చేతిలోనే ఉంది. గుడిమెట్లు దాటి కిందకి తుంగభద్రా నదిలోకి దారితీసింది.
మొదట్లో కొంచెం నీళ్లున్నాయి. అది దాటగానే అంతా ఇసుక. కాళ్ళు మెత్తగా కూరుకుపోతున్నాయి. మనుషులెవరూ కనిపించని చోటుకు, మాటలు వినిపించని చోటుకు, మధ్యలో పారుతున్న నీటిపాయ పక్కనే ఉన్న పచ్చిక వద్దకు తీసుకుని వెళ్ళింది. చల్లటి గాలి స్పృశిస్తూ ఉంది. నల్లని మబ్బుల్లో నుంచి వెలుతురు చినుకులు చినుకులుగా రాలుతోంది. ఎదురెదురుగా కూర్చున్నాం. ఆమె కళ్ళు నాలోకి తుంగి చూస్తున్నాయి. ఆమె ఒంటి పరిమళం గాలినంతా సుగంధభరితం చేస్తుంది. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, అసలు నువ్వు వస్తావనుకోలేదు అన్న నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. అనుకోకుండా ఆమె కళ్ళలో నుంచి ఒక్కసారిగా గంగ ఉప్పొంగింది. నేను ఆమెను దగ్గరికి తీసుకున్నాను. ఆమె నాకు దగ్గరయ్యిందో తెలియదు. నా ఒళ్ళో గుబలాగా ఒదిగిపోయింది. పక్కనే నదిలోంచి వీస్తున్న చల్లని గాలి ఇసుకలో నుంచి ఎగుస్తున్న వేడి గాలుతో సంగమిస్తూ వాతావరణాన్ని చల్లబరుస్తోంది. ఒకరినొకరు మల్లుకుంటూ, వెతుక్కుంటూ, ఆస్వాదిస్తూ, సహకరిస్తూ కాలం కాసేపు స్తంభించిపోయింది. అలసి వేరుపడ్డాం. ఒకరి చేయి ఒకరం పట్టుకుని అలా ఎంతసేపు ఆకాశాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయామో తెలియదు. ఎక్కడో దూరం నుంచి సన్నగా పోలీస్ విజిల్. జాస్మిన్ ఉలిక్కిపడి లేచి గబగబా చీర కట్టుకుంటూ చెయ్యి చాపింది. రే, ఇకపై అన్నీ వదిలేసి నాతో వచ్చేయి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామన్నా. జాస్మిన్ తుంగభద్ర ప్రవాహంలాగా గలగలా నవ్వింది. ఆప్యాయంగా నా జుట్టులోకి వేళ్లు జుప్పిపి తల వంచి నుదిరిపై మృదువుగా చుమ్మించింది. నేనేదో చెప్పబోతున్నంతలోనే గబగబా నడవడం మొదలుపెట్టింది. నేను బట్టలు వేసుకునే లోపలే కళ్ళ ముందు నుంచి మాయమైంది. ఆ తరువాత ఎంత వెతికినా కనిపించలేదు. తర్వాత రోజు మళ్ళీ సరిగ్గా అదే సమయానికి వెళ్ళాను. లాభం లేదు. అట్లా ఎన్నిసార్లు ఎన్ని గంటలు ఎదురు చూశాను. కర్నూలుకి ఎప్పుడు వచ్చినా చీకటి పడితే చాలు ఆ వీధి దీపం దగ్గరికి కాళ్ళు పరుగులు తీసేవి. కళ్ళు ఆమె కోసం వెతుకులాడేవి. పీజీ పూర్తయి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టే వరకు జాస్మిన్ని నేను మరలా చూడలేదు. ఒకసారి శివరాత్రికి కాలువబుగ్గ చూసొద్దామని రాజ్ విహార్ దగ్గర భార్యా పిల్లలతో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సంవత్సరం వయసున్న కొడుకు భుజం మీద తలబెట్టుకుని నిద్రపోతున్నాడు. పాప అమ్మ చెయ్యి పట్టుకుని ఏదో చెబుతూ ఉంది. అసహనంగా గడియారం చూసుకుంటూ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎవరో వెనక చటుక్కున గోడచాటుకు తప్పుకున్నట్లు అనిపించింది. కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. నా భ్రమ నిజమా? ఎవరు నన్ను చూసేనా ఎందుకు కుతూహలంగా పెరిగింది. గోడచాటు నుంచి చూపులు వీపుకి గుచ్చుకుంటున్నాయి. తల వంచి కళ్ళను సాధ్యమైనంతగా తిప్పి చూశాను. గాలికి ఒక పాత మాసి చిరిగిపోయిన చీర ఊగుతూ ఉంది. చాలా రోజులుగా తైల సంస్కారం లేక జడలు కట్టిన జుట్టు కొంచెం కనబడుతూ ఉంది. ఆమె చూపులు నా భార్యా పాపల మీద ఉన్నాయి. ముఖం కనబడడం లేదు. బాబుని ఎత్తుకుని అలా దూరంగా వెళ్ళినట్లుగా వెళ్ళి నెమ్మదిగా వెనక వైపుగా వచ్చాను. వీపు కనబడుతూ ఉంది. తెల్లని శరీరం చిక్కిపోయి ముడతలు పడి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటే నా అడుగుల సవడికి వెనుదిరిగి చూసింది. ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. జాస్మిన్ ఏమాత్రం గుర్తుపట్టేలాగా లేదు. 30 ఏళ్లకే యవ్వనమంతా కరిగిపోయి వృద్ధాప్యం కమ్మేసినట్లుగా ముఖమంతా ముడతలు పడి కళ్ళు లోపలికి పోయి ఎక్కడికక్కడ ఎముకలు బయటపడి అస్థిపంజరానికి చీర కట్టినట్టుగా ఉన్న నా కళ్ళల రాణి నన్ను చూడగానే ఆమె చూపులు తడబడ్డాయి. పెదాలు వణికాయి. భయంగా తలదించుకుంది. నాకు నోటమాట రావడం లేదు. జాస్మిన్ ఇట్లా చూస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. పలకరిద్దామని నోరు తెరిచాను. కానీ బస్టాప్లో కొందరు నన్నే చూస్తున్నారు. పరువు మర్యాద అడ్డం వచ్చాయి. మాట నోటిలోనే ఆగిపోయింది. ఆమె చేతి వంక చూశాను. గుప్పెట్లో చిల్లర. జేబులో చెయ్యి పెట్టాను. 500 రూపాయల నోట్లు 4 తగిలాయి. తీసుకోమన్నట్లుగా చెయ్యి చాపాను. జాస్మిన్ తలెత్తి నా కళ్ళలోకి చూసింది. పెదాల మీద తళుక్కున చిరునవ్వు మెరిసింది. వద్దు అన్నట్లుగా తలూపుతూ 2 అడుగులు వెనక్కు వేసింది. బలవంతంగా చేతిలో పెడదామనుకున్నాను. కానీ ఎవరన్నా గమనిస్తే, నా భార్య చూస్తే ఏం చేయాలో తోచక సతమతమవసాగాను. అంతలో బస్సు వస్తున్న శబ్దం. తీసుకో అన్నాను రెండోసారి. ఆమె నిశ్శబ్దంగా చిరునవ్వుతో అలాగే నిలబడిపోయింది. ఏం చేయాలో తోచక బాబుతో వేగంగా ముందుకు వచ్చాను. అప్పటికే నా భార్య నా కోసం కంగారుగా అటు ఇటు వెతుకుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళారండి అంది నే కనబడగాని. చిటికన వేలు చూపించుతూ పాప చెయ్యి పట్టుకుని వడివడిగా బస్సు ఎక్కి కిటికీ పక్కన కూర్చున్నాను. నా మనసులోని బాధ మాటల్లో చెప్పలేను. జాస్మిన్ బస్ షెల్టర్ను ఆనుకుని తదేకంగా నన్నే చూస్తూ ఉంది. ఆ చూపుల్లో ఏదో చెప్పలేని భావం. పెదాల మీద చిరునవ్వు పాదరసంలాగా ప్రవహిస్తూనే ఉంది. బస్సు కదిలింది. అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్లు చిమ్మాయి. డాడీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అంది పాప. నా భార్య తలెత్తి ఆశ్చర్యంగా నన్ను చూసింది. ఏం లేదమ్మా, కంట్లో పడకూడనిదేదో పడ్డట్టుంది అన్నాను కర్చీఫ్ తీసుకుంటూ.
అలా ఆ రోజు చూసిన జాస్మిన్ మరలా సంవత్సరం కూడా కాకముందే ఇక్కడ ఆసుపత్రిలో మంచం మీద ఆలోచనల్లోనే సతీష్ వచ్చాడు. ఆప్యాయంగా కరచాలనం చేస్తూ సారీ కాస్త ఆలస్యమైంది అన్నాడు నవ్వుతూ. మాటల్లోనే సతీష్ నాకు బాగా తెలిసిన అమ్మాయి, పరిస్థితి ఏం బాగున్నట్లు లేదు, కాస్త కేర్ తీసుకోగలవా, అవసరమైన డబ్బు నేను పంపిస్తాను అన్నాను. ఎవరు అంటూ సతీష్ నా వెంట నడిచాడు. జాస్మిన్ను చేరుకున్నాం. ఆమె కళ్ళు నేను వెళ్ళిన గదివైపే అచేతనంగా చూస్తూ ఉన్నాయి. సతీష్ అనుమానం వచ్చి ఆమె నాడి పట్టుకుని చూశాడు. శరీరం చల్లగా ఉంది. తలడ్డంగా ఉప్తూ సారీ షీ ఈజ్ డెడ్ అన్నాడు. నాకు గుండె పిండేసినట్లయింది. 6 నెలలుగా ఇక్కడే ఉంది క్యాన్సర్తో పోరాడుతూ. దానితో పాటు శరీరమంతా రకరకాల జబ్బులు. బహుశా ఎవరూ లేరనుకుంటా. శవాన్ని మాచురీకి తరలించాలి అన్నాడు. ఎవరూ తీసుకోకపోతే అనాథ శవంలా నా జాస్మిన్ గుండె కొట్టుకుంటూ ఉంది. సిగ్గు మర్యాద అన్నీ వదిలేశాను. తడబడుతున్న గొంతుతో రే ఎందుకు ఏమిటి అని అడగొద్దు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి నాకు అప్పగిస్తే గౌరవంగా ఖననం చేస్తాను. ఈ ఒక్క సహాయం చేయగలవా అన్నాను. సతీష్ ఆశ్చర్యంగా నా వంక చూశాడు. నా కళ్ళల్లో కన్నీటి పొర. వాణ్ణి ఏ ప్రశ్నలు వేయనీయలేదు. సరేనంటూ వెళ్ళిపోయాడు. అంతలోపు జమ్మి చెట్టు దగ్గరి శ్మశాన వాటికకు చేరుకుని గుంత తవ్వడానికి దాసన్ని పిలుచుకు రావడానికి డబ్బులిచ్చి వచ్చాను. వైకుంఠ రథానికి ఫోన్ చేశాను. సాయంత్రానికంతా సంతకాలు తీసుకుని శవాన్ని అప్పచెప్పారు. వైకుంఠ రథం వెంట కారులో శ్మశానానికి చేరుకున్నాను. దాసరోనికి ముందే అడిగినంత డబ్బులు ఇవ్వడంతో మారు మాట్లాడకుండా చేయాల్సిన కార్యక్రమాలు చేసి శవాన్ని గుంతలో చేర్చారు. చీకటి పడే సమయానికంతా పూడ్చడం పూర్తయింది. అందరికీ డబ్బులు ఇచ్చేశాను. కారులోంచి మల్లెపూల దండ తీసుకొచ్చి సమాధిపై పెట్టి అగరబత్తులు వెలిగించాను. కాటికాపని పిలిచి చేతిలో చెయ్యి 1000 రూపాయలు పెడుతూ 10 రోజులు గుప్పెడు మల్లెపూలు సమాధి మీద ఉంచు అన్నాను. అతను అలాగేనంటూ సార్ అప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను, ఆ అమ్మాయి మీకేమవుతుంది అన్నాడు. తలెత్తి చూశాను. చీకటిలో అతని ముఖం అస్పష్టంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా బయటకొచ్చి మౌనంగా కారెక్కాను. అంతవరకు ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ స్టీరింగ్ మీద వాలిపోయాను.